ప్రవచించిన ప్రవక్త దేవునికి స్తోత్రం. తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఎన్నో యుగాల మొదలే దేవుడు ఒక ప్రవక్తను పంపి హోషేయ గురించి ప్రకటింపజేసిండు, ప్రవచనం ఇప్పించిండు. ఇర్మియాను కూడా అంతే కదా. దేవునికి స్తోత్రం. తల్లి గర్భమందు రూపింపబడక మునిపే తాను ఎన్నుకొని పిండముగా కాక మునిపే నేను చూసినా అంటాడు కదా. దావీదు అదే అంటాడు, పిండంగా నేను కాక మునిపే నా దినములన్నీ లెక్కించి నీ యొక్క గ్రంథంలో లిఖితం చేసుకున్నావు కదా. అటువంటి గొప్ప దేవుడు, నిజంగా మన ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు, అవసరతల కంటే అక్కర్ల కంటే ఎంతో గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగు. ఈ యొక్క హోషేయ చాలా భక్తిపరుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక ఉజ్జీవ జ్వాల. ఆయన దేవుడి కొరకు జీవించాలనుకుంటున్న ఆ ప్రయాణం అంతా కూడా ఈ యొక్క ఇర్మియా 22వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే, యెహోయాకీముని ఆయన గాడిద వలె ఈడ్చి అవతలు వాడేసిరట. ఎందుకు? అతడు ఏం పని చేసిండు, ఎందుకలా ఆ జీవితం జీవించిండు? ఇంత మంచి భక్తిపరుడు తండ్రి యొక్క భక్తిని మనం నేర్చుకుందాం. తర్వాత కుమారుల విషయాన్ని మనం ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం. తండ్రి ఎటువంటి వాడు అంటే తాత చేస్తున్న దోషాలు పాపాలు, తండ్రి చేస్తున్న దోష పాపాలు ఏవి కూడా లెక్క చేయకుండా దేవుడి కొరకు తన జీవితాన్ని అర్పించుకుందంట. దేవుడి కొరకు నిలబడాలని నిశ్చయించుకుందంట. తండ్రిలో లేని భక్తి, తాతలో లేని భక్తి, దేవుడి కొరకు 3వ తరమైన ఈ యొక్క హోషేయలో భక్తి ఎదిగి దేవుడికి మహిమ కలుగును గాక. ఏ తాత చేయాల్సిన పరిచర్యనో, ఏ తండ్రి చేయాల్సిన పరిచర్యనో అది వాడు చేయకుండా విపరీత బుద్ధులతో వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్న, భక్తి లేని క్రియలు చేస్తూ ఆ విగ్రహాలు మెనెక్ దేవతలను పెడుతూ భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి తాత చేస్తున్న దోషక్రియలన్నింటినీ కూడా ఈ యొక్క హోషేయ చూసి ఎంతగానో భయపడుతూ దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పనిని ప్రారంభించడానికి తండ్రి చేసిన తాత చేసిన నాశన క్రియలన్నింటినీ లయపరచడానికి, భక్తిగా నిలబడడానికి యూదా రాజ్యంలో భక్తిని గురించి నేర్పింది ఈ యొక్క హోషేయ ఒక్కడే. దేవునికి స్తోత్రం. భక్తిని నేర్పిండు ప్రజలని భక్తి వైపు నడిపించిండు, ప్రజలకి భక్తిని చూపించిండు, భక్తిలో ఈ విధంగా జీవించాలనే ఆశని వారికి రేపిండు. దేవునికి మహిమ కలుగును గాక. దీనికి కారణం ఏంటి అంటే, ఈ హోషేయ భక్తిలో జీవించడానికి కారణం ఏంటి అంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హోషేయ యొక్క తల్లి భక్తి పరురాలు. దేవునికి మహిమ కలుగును గాక. 2వ రాజులు 22వ అధ్యాయం చూద్దాం. 2వ రాజులు 22వ అధ్యాయం 1వ వచనం. హోషేయ ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరము ఏలెను. అతని తల్లి బొస్కాతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన యొదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలను తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం. ఈ సరిగ్గా ప్రవర్తించడానికి కారణం ఎవరంట? ఈ యొక్క యొదీదా. దేవునికి స్తోత్రం. దేవుని ఒక ఆకర్షణతో పెంచింది కుమారుణ్ణి, దేవుని ఒక అందుబాటులో పెంచింది కుమారుణ్ణి, దేవుని కొరకు తన కుమారుని ప్రతిష్ఠించింది. మామ చేసిన దోషక్రియలు, భర్త చేసిన దోషక్రియ ఏవి నా బిడ్డకు అంటొద్దని చెప్పి దేవుని తన కౌగిట్లో పెట్టుకొని పెంచిన హోషేయ తల్లి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్ప అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తున్న తండ్రి, నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించి కృప చూపించి గొప్ప ధన్యత దయచేస్తున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అన్ని రంగాల బిడ్డలను ఆశీర్వదించి దీవించి నీ సహాయత దయచే నీ కృపలో భద్రపరిచి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.